అవును, అసలు తెలుగు వాళ్ళకి ఒక రాజధాని ఎందుకు? వద్దనే వద్దు. అమరావతి నిర్మాణంలో భాగంగా 1500 కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నారు. ఇవి కాక ఔటర్ రింగ్ రోడ్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్ అదనం అస్సలు జరగకూడదు. మాకు వద్దనే వద్దు. 5 నేషనల్ హైవేలతో కనెక్టివిటీ, రైల్వే మరియు ఎయిర్ ట్రావెల్ అనుసంధానం కూడా జరుగుతోంది. అవునా, మాకు వద్దనే వద్దు. వరద నివారణకు 48.3 కిలోమీటర్ల మేర కాలువలు మరియు 6 రిజర్వాయర్లు కూడా కడుతున్నారు. మాకు వద్దనే వద్దు. అమరావతిలో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడానికి 190 మిలియన్ లీటర్ల ట్యాంకును నిర్మిస్తున్నారు. మాకు వద్దనే వద్దు. 9 థీమ్ సిటీస్ తో 217 స్క్వేర్ కిలోమీటర్లతో నిర్మించబడుతున్న భారతదేశ తొలి బ్లూ గ్రీన్ క్యాపిటల్ మన అమరావతి. మాకు వద్దనే వద్దు భయ్యా. ప్రజల ఆరోగ్యానికి 3300 కిలోమీటర్ల మేర సైక్లింగ్, జాగింగ్ ట్రాక్లు, 5 లక్షలకు పైగా మొక్కలను కూడా నాటుతున్నారు. మాకు వద్దనే వద్దు. ఇప్పటికే దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఫంక్షన్ అవుతూ ఉండగా ఇంకా బోలెడన్ని స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు అమరావతికి క్యూ కడుతున్నాయి. అమ్మో, పిల్లలు బాగుపడతారా? మాకు అస్సలు వద్దు. రైతులకు ఇచ్చిన ఎల్పీఎస్ రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వస్తువుల ఏర్పాట్లు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. అవునా, మాకు వద్దనే వద్దు. ఐకానిక్ అసెంబ్లీ, హైకోర్టు, హెచ్ఓడి టవర్ల పనులు రేయింబౌళ్లు చేస్తున్నారు. అబ్బా, అయినా మాకు వద్దు. అధికారులు, ఉద్యోగులు, జడ్జీలు, మినిస్టర్లు, ప్రజాప్రతినిధుల నివాసాలు చివరి దశలో ఉన్నాయి. చీచీచి, మాకు వద్దనే వద్దు. దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ అయిన క్వాంటం వ్యాలీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అవునా, మరి యువతకు ఉద్యోగాలు వచ్చేస్తాయేమో. మాకు అస్సలు వద్దు. వీటన్నిటితో పాటు ఏపీసీఆర్డీఏ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు, మహిళా స్వయం ఉపాధి శిక్షణ, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ జరుగుతున్నాయి. బా, పెద్ద చిక్కే వచ్చి పడిందే. మాకు వద్దనే వద్దు. ఇక ఈ రోజుకు చాలు కదా అన్నాయలు. ఇంకా ఎక్కువ చెప్తే మీకు హార్ట్ అటాక్లు వస్తాయేమో. ఓకేనా? హ్యాపీనా? అమరావతి మీకు వద్దనే వద్దు.